అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తోని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బంధాల మధ్య సరైన దూరం కానీ దగ్గర కానీ ఎందుకు ఉండాలి, సమాజం నుండి మనం ఏం నేర్చుకోవాలి, వినయం మరియు నిజాయితీ ఒక వ్యక్తికి ఎందుకు ఉండాలో చూద్దాం. నాకు తెలిసిన జ్ఞానంతో చెప్పే ప్రయత్నం చేస్తాను. మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం. గాడ్ ఈజ్ అన్అటాచ్డ్ బికాస్ హీ లవ్స్ ఎవ్రీవన్. అంటే భగవంతుడు ఏ ఒక్కరిపైన ప్రేమతోని ఉండడు, అందరినీ సమానంగానే చూస్తాడు. ఒక తామరాకు పైన నీటి బొట్టు ఎలా ఉంటుందో భగవంతుడి యొక్క ప్రేమ కూడా అందరిపైన అలాగే ఉంటుంది. లేకపోతే ఈ పుట్టుక మరణాలు ఉండవు కదా. సో ఒక వ్యక్తి కూడా సమాజం లోపల మంచి చెడు విశ్లేషించుకుంటూ తనకి ఏది అవసరమో అంతవరకే ఉండాలి. ప్రతి వ్యక్తికి తన పర్సనల్ స్పేస్ అనేది ఉండనివ్వాలి. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుండి పిల్లలపైన ప్రభావాలు చాలా ఉంటాయి. ఒక ఇంటిలో పెరిగిన పిల్లల వ్యక్తిత్వమే ఒక రకంగా ఉండదు. అలాంటిది సమాజంలో వ్యక్తులు అందరూ ఒకే రకంగా ఎలా ఉంటారు మీరే చెప్పండి. తల్లి ఒక్కరే అయినా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ మధ్య కూడా ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి. సో ఇదే భార్యాభర్తలకు, అన్న చెల్లెళ్లకు, అక్క చెల్లెళ్లకు వర్తిస్తుంది. లేదంటే బంధాలు క్రాష్ అవుతాయి, అంటే బీటలు బారుతాయి. రెండు చేతులు దూరంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టలేవు, అదే దగ్గరగా చేరితే చప్పట్లు కొట్టగలం. అంటే బంధాలు బలంగా ఉండాలన్నా, దూరం అవ్వాలన్నా వ్యక్తుల వ్యక్తిత్వం ఎంతో ప్రభావాన్ని చూపెడుతుంది అని తెలుస్తుంది కదా. సో మినిమం స్పేస్ అనేది వ్యక్తికి మధ్య అంతర్గతంగా ఉండాలి అని తెలుస్తుంది. అదేవిధంగా వినయం మనకు ఎందుకు ఉండాలి నేర్చుకుందాం. నిజాయితీగా ఉంటే సమాజం అంగీకరిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. స్కూల్లో పిల్లలకి అబద్ధాలు చెప్పకూడదు, నిజాయితీగా మర్యాదలతో పెద్దలంటే వినయంగా ఉండాలి అని బోధిస్తారు. అదే పెరిగి పెద్దయ్యాక సమాజంలోకి వస్తే అబద్ధాలు చెప్పకపోతే తను బ్రతకగలడా? ఇట్ ఈస్ ఫ్యాక్ట్, అబద్ధాలు చెప్పాల్సిందే. జాబ్ రెజ్యూమ్ నుండి మొదలు పెడితే పెన్షన్ ఏజ్ వరకు మన జీవితంలో ఎన్నో అబద్ధాలు, ఎన్నో చేయకూడని పనులు చేయాల్సి వస్తుంది. నువ్వు ఒక్కడివి నిజాయితీగా వినయంగా ఉంటే సమాజం ఏం మారదు అని ఉచిత సలహాలు ఇచ్చేవారు బయలుదేరుతారు. కానీ ఈ మాయల ప్రపంచం ఇక్కడి వరకే. ఈ శరీరానికి, ఈ దేహానికి మాత్రమే పరిమితం. ఆత్మకు దేనితో సంబంధం లేదు అని తెలుసుకుంటే ఎవరు ఉన్నా లేకున్నా, సహకరించినా సహకరించకపోయినా వినయాన్ని, నిజాయితీని అనుసరించడం వలన అది మిమ్మల్ని సరియైన మార్గంలోకి తీసుకెళ్తుంది. సో వినయం ఎంతో అవసరం అని తెలుస్తుంది కదా. ఇకపోతే సమాజం నుండి మనం ఏం నేర్చుకోవాలి? సమాజం అంటేనే చరిత్ర, చరిత్ర అంటేనే గడిచిన కాలం. గడిచిన కాలంలో ఎవరు ఏ మార్గంలో వెళ్ళారు, వాళ్ళు పడిన కష్టాలు, సాధించిన విజయాలు, పొందిన పరాజయాలు అన్నీ తెలుసుకోగలిగితే మనం కూడా వాళ్ళంతా కాకుండా మనకు ఉన్న పరిధులు, వనరులతో ఎంతో కొంత నేర్చుకోవడం జరుగుతుంది. అలా ఆచరించి సమాజానికి దారిని చూపెట్టిన వారిలో కొందరిని చూద్దాం. మహాత్మా గాంధీ గారు ధర్మం పాటించారు.
స్వామి వివేకానంద గారు హిందూ ధర్మాన్ని పాటించారు. అబ్దుల్ కలాం గారు ముస్లిం మతాన్ని పాటించారు. మదర్ తెరీసా గారు క్రిస్టియన్ మతాన్ని పాటించారు. వీరు తమ పైన కుటుంబ ప్రభావం, సమాజం ప్రభావం పడకుండా చూసుకున్నారు. తాము నమ్మిన సిద్ధాంతాలను సాధించారు. తమ జీవిత కాలం వాటి కోసం పనిచేశారు. ప్రజల హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయారు. వీరిని సమాజం యాక్సెప్ట్ చేసింది. సో ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకగలిగితే, చూడగలిగితే వారి లోపల ఉన్న బాధను, ప్రేమను గ్రహిస్తారు. మీరు ఏ రంగంలో మీకు నైపుణ్యం ఉందో ముందు గ్రహించండి. మీ ఆలోచనలకు పదును పెట్టి కార్యరూపంలోకి తీసుకురావాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్